శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు. వీరు 1947 జూలై 27న నెల్లూరు జిల్లా బిచ్చిరెడ్డిపాలెం చెందిన బెజవాడ రామిరెడ్డి, బెజవేడ భూదేవమ్మ దంపతులకు జన్మించారు. ఈమె భర్త మాగంటి సుబ్బరామిరెడ్డి గారు 1995లో ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్ కాల్పుల్లో మరణించిన సంగతి మీ అందరికీ తెలుసు. తర్వాత 1996లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాగంట పార్వతమ్మ గారు పోటీ చేసి గెలుపొందారు. 2004-2009 సంవత్సరాల కాలంలో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ పరంగా ఒంగోలు, కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 25 తారీఖున స్వర్గస్థులయ్యారు. శ్రీమతి మాగంటి పార్వతమ్మ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలని సంగతి మీ అందరికీ తెలుసు. నిరంతరం ప్రజలకు గొంతుకు వినిపించేవారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలను చిరస్మరణీయం. శ్రీ కెంపూరు రామ్మోహన్ రావు గారు, శ్రీ డేవిడ్ రాజు గారు, రుద్రరావు సత్యనారాయణ రాజు గారు, అరుసువేలి జయప్రకాష్ గారు, మాగంటి పార్వతమ్మ గారు, శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్రపతి తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధువులకి, అనునాయులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పట్ల గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.